శ్రీశైలం మహాక్షేత్రంలోని టోల్ గేట్ వద్ద నగదు కలకలం రేపింది. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నగదు కట్టలు బయటపడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. మధ్యప్రదేశ్కు చెందిన వాహనంలో సుమారు 30 లక్షల నగదు కట్టలతో కొందరు శ్రీశైలం వచ్చారు. వారిని విచారించగా తమది బంగారం వ్యాపారమని, శ్రీశైలం దర్శనానికి వచ్చామని తెలిపారు. దీంతో నగదు వాహనాన్ని పోలీసులకు అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది. సరైన వివరాలు చూపించాలని శ్రీశైలం పోలీసులు వారిని కోరినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శ్రీశైలంలో డైలీ వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు తనిఖీ చేయగా భారీగా డబ్బు పట్టుబడడం జరిగింది. అయితే పోలీసులు గాని, శ్రీశైలం సెక్యూరిటీ గాని అక్కడ మద్యము, మాంసము క్షేత్రంలోకి వెళ్లకుండా లేదా ఇతర మత్తు పదార్థాలు రానియకుండా ప్రతిరోజు అక్కడ ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తనిఖీలు చేస్తుండగా 30 లక్షలు మహారాష్ట్రకు చెందిన వాహనంలో 30 లక్షలు పట్టుబడింది. దీనిపైన విచారణ చేయగా మహారాష్ట్రకు చెందిన భక్తుడు బంగారు వ్యాపారం చేస్తుండడంతో అతనికి ఈ 30 లక్షలు ఇంటి దగ్గర పెట్టి ఇక్కడికి రావడం ఎందుకని తనతో తాటే వాహనంలో తీసుకొని వస్తున్నానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఇది ఒకంత శివభక్తులను విస్మయానికి గురి చేస్తా ఉంది. ఏదైతే ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు డబ్బు పట్టుబడినా పోలీసులు చీజ్ చేయాలి, కానీ టెంపుల్లోకి డబ్బులు తీసుకొని పోయేటప్పుడు ఆ డబ్బులను విచారించడంతో ఒకంత విస్మయం చెందుతున్నారు. ఎందుకంటే కొంతమంది భక్తులు డబ్బులు తీసుకొని వచ్చి హుండీలో వేసే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ విధంగా తనిఖీ చేయడంతో శివభక్తులు ఒకంత విస్మయం గురి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.